పొలిటికల్ పార్టీలు విప్ జారీ చేయొచ్చా లేదా? ఎస్, జారీ చేయొచ్చు. అందరినీ కంట్రోల్లో పెట్టడానికి, ఎంపీలని పర్టికులర్లీ ఎంపీలని, స్టేట్లో అయితే ఎమ్మెల్యేలని కంట్రోల్లో పెట్టడానికి విప్ జారీ చేస్తాయి. మీరందరూ రావాలి, వచ్చి ఈ పర్టికులర్ బిల్కి ఓట్ వేయాలి అని చెప్పేసి. విప్ అంటే ఏంటో తెలుసా? ఒకప్పుడు ఇంగ్లాండు, నార్వే, స్వీడన్, అలాగే వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ద ఏషియాలో కావచ్చు, అక్కడ గ్రాస్ ల్యాండ్స్ ఎక్కువగా ఉంటాయి, అంటే గడ్డి నేలలు ఎక్కువగా ఉండేది. అక్కడ వేటకు వెళ్ళే వాళ్ళు వేటకు వెళ్ళే మనిషి చుట్టూ కుక్కల్ని పెట్టుకునేవాళ్ళు. ఆ కుక్కలన్నింటినీ కంట్రోల్ చేయడానికి ఒక విప్పర్ ఉండేవాడు. అంటే కుక్కలన్నీ కూడా ఎటువంటి అటు వెళ్లకుండా చెప్పిన మాట వింటూ ఎప్పుడు కావాలంటే అప్పుడు వేటకి వెళ్ళడము, వెనక్కి రావడము, ఈ పనులు చేయడానికి విప్పర్ ఉండేవాడు. ఆ కంట్రోల్ చేసే విధానాన్ని విప్ అనేవాళ్ళు. ఆ విప్ని మన ఇండియన్ పార్లమెంటు ఎంపీలను కంట్రోల్ చేయడానికి వాడుతుంది. మీరు నమ్మగలుగుతున్నారా? అసలు ఎంత దుర్మార్గంగా ఉంది చెప్పండి. ఒక లోక్సభలో ఎంపీ కానీ, ఎమ్మెల్యే కానీ, అంటే మనకు అసెంబ్లీలో ఎమ్మెల్యే కానీ, వాళ్ళకి నచ్చిన పార్టీకో లేకపోతే వాళ్ళకి నచ్చిన ఒక పార్టీ మొత్తానికి ఒకటే సిద్ధాంతం ఉందడం లేదు కదా. ఒక పర్టికులర్ పర్సన్ ఆ పార్టీకి ఎన్నికైనప్పుడు తన ఇష్ట ప్రకారంగా ఓటు వేసే అధికారం ఆ పర్టికులర్ ఎమ్మెల్యేకి, ఎంపీకి ఉండాలి. అంటే ఇంత ఘోరాతి ఘోరమైన వర్డ్ విప్ని మనం పార్లమెంట్లో, అసెంబ్లీలో డైలీ వాడుతున్నామే. అది కూడా 1 లైన్ విప్ అంట. అంటే మీరు ఖచ్చితంగా పార్టీ మీటింగ్కి రావాలో, లేకపోతే అందులోనూ విప్లోనూ 3 రకాలు ఉంటాయి. 1 లైన్ విప్, 2 లైన్ విప్, 3 లైన్ విప్. 1 లైన్ విప్ అంటే ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడం, ఇక్కడ ఒక పర్టికులర్ ఓటింగ్ జరుగుతుంది, మీరు వస్తారండి, లేకపోతే లేదు. 2nd లైన్ విప్, మీరు ఖచ్చితంగా పార్టీ మీటింగ్కి లేకపోతే అసెంబ్లీ మీటింగ్కి రావాలి, లేదా పార్లమెంట్ మీటింగ్కి రావాలి. మీరు ఓటింగ్కి వేస్తారా, ఓటింగ్ అగెన్స్ట్గా వేస్తారా, ఫర్గా వేస్తారా, మీ ఇష్టం. 3rd విప్ ఉంటుందన్నమాట. అంటే మీరు ఖచ్చితంగా పార్టీ మీటింగ్కి రావాలి, లేదా ఖచ్చితంగా అసెంబ్లీకి లేదా పార్లమెంట్కి రావాలి. మీ డెసిషన్ ఏమైనా సరే, మీ ప్రజలు ఏమనుకుంటున్నా సరే, ఈ పర్టికులర్ బిల్కి అగెన్స్ట్గా అంటే అగెన్స్ట్గా వేయాలి, ఫర్గా అంటే ఫర్గా ఓటు వేయాలి. అంటే నీకు సొంతంగా ఆలోచించుకునే శక్తి లేదు. అరే, పార్లమెంట్ సభ్యుడు అన్నప్పుడు, ప్రజల చేత ఎన్నుకున్నప్పుడు తనకి ఫ్రీడమ్ ఇవ్వాలి కదా. పార్టీ ఇచ్చే డిసిప్లిన్, అది వైఎస్ఆర్సీపీయా, టీడీపీయా, బీజేపీయా, ఐఎన్సీ పక్కన పెడితే, పార్టీ ఇచ్చే సిద్ధాంతాన్ని రెస్పెక్ట్ చేయాలి. ఎట్ ద సేమ్ టైం ఇండివిజువల్గా పర్టికులర్ ఎంపీ అనేవాడు 10 లక్షల మందికో 10 కోట్ల మందికో ఒక రిప్రజెంటేటివ్గా ఉంటాడు. సో ఆ రిప్రజెంటేటివ్గా ఒక 1 లక్ష నుంచి 10 లక్షల వరకు అనుకుందాం. ఆ రిప్రజెంటేటివ్ జనాలు ఏమనుకుంటున్నారో ఆ వాయిస్ని పార్లమెంట్లో చెప్పడానికి అతన్ని పంపించారు తప్ప, విప్ జారీ చేసి అతన్ని కంట్రోల్ చేసి, అంటే బ్రిటిష్ కాలంలో కుక్కల్ని కంట్రోల్ చేసినట్టు ఇప్పుడు కంట్రోల్ చేసి తన డెసిషన్ని కూడా మార్చుకొని పార్టీ సిద్ధాంతాలకి లోబడి ఉండాల్సిన అవసరం లేదు, రాకూడదు. దట్ ఈస్ నాట్ ద ట్రూ డెమోక్రసీ. డెమోక్రసీ అంటే ప్రజలకే కాదు, ఎంపీలకు కూడా స్వేచ్ఛ ఉండాలి.